జిమ్ కల్చర్ ఇన్ జర్మనీ స్టార్టింగ్ వచ్చినప్పుడు కొన్ని కల్చరల్ షాక్స్ అయితే ఎదురవుతాయి ఇక్కడ జిమ్లో. అండ్ ఇక్కడ జిమ్ అనే కాదు, అండ్ సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు ఎక్కడ పోయినా మనకి 1 year కాంట్రాక్ట్ అనేది తప్పకుండా తీసుకోవాలి. అది లేకుండా మనకి జిమ్ మెంబర్షిప్ అయితే ఇవ్వరు. సో ఇక్కడ కాంట్రాక్ట్స్ పైన సైన్ చేసేటప్పుడు చూసి జాగ్రత్తగా సైన్ చేయండి, లేకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. జర్మన్స్ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఫిట్నెస్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆల్ ఏజెస్ వాళ్ళు ఫిట్నెస్ స్టూడియోస్కి అయితే వెళ్తారు. వీళ్ళ లైఫ్ స్పాన్ కూడా 100 పైనే ఉంటుంది. మ్యాక్సిమం ముసలి వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఫిట్గా ఉంటారు. సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు చాలా హెల్త్ కాన్షియస్. వీళ్ళు ఫుడ్ మాత్రం టైం టు టైం మెయింటైన్ చేస్తారు. అండ్ జంక్ ఫుడ్స్ చాలా తక్కువగా ఉంటాయి, అందుకే వీళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. జర్మనీలో నూడిటీ అనేది చాలా కామన్. వీళ్ళకి షై ఫీలింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇండియా నుంచి ఎవరైతే జర్మనీకి కొత్తగా వస్తారో వాళ్ళు జిమ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే వియర్డ్ ఫీలింగ్ ఏంటంటే, ఈ జర్మన్స్ మన ముందే నూడుగా బట్టలు మార్చుకుంటారు. అదొక కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. షవర్స్కి వెళ్ళినప్పుడు కూడా అడ్డకు గోడలు ఏమి ఉండవు. సో ఒకరి పక్కన ఒకరి నుంచి అట్లా షవర్ చేసుకుంటారు. అండ్ సౌనా అని, నూడ్ బీచెస్ అని ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి. అక్కడ వాళ్ళు మోస్ట్లీ నూడ్గానే ఉంటారు. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి.